అసలు సుగంధం ఇది. శ్రీ విద్యా సుగంధం. ఇది గంధం అమ్మవారికి. గంధం ధారయామి అంటే ఇది అర్థం. నీకు నువ్వు చేసుకో. విశుద్ధి చక్రం దగ్గర రాసుకుంటున్నావు అంటే ఆజ్ఞా చక్రం దగ్గర రాసుకుంటున్నావు. ఆడవాళ్ళకి రాస్తారు కదా మాంగళ్యం విశుద్ధి చక్రం దగ్గర. అదే అమ్మవారు స్థానం. విశుద్ధి చక్రము. ఇంకెక్కడ రాయరు గంధం. అవునా? అది రహస్యం. గొంతులో ఉంది ప్రాణం అంటాంగా. ఆ ప్రాణానికి రాస్తున్నారు ముఖ్య ప్రాణం. దాంతో పైకి వెళ్ళు నాయన ఈ సుగంధంతో. ఎప్పుడు సుగంధంగా ఉండు, నీ జీవితం సుగంధ పరిమళాలతో వెదజల్లాలి అని. సువాసనలకి చేసుకునే పూజలు ఇవన్నీ దాని అర్థాలు అవి. ఏమ్మా, పోయిన తర్వాత కూడా ఈ సుగంధాన్ని తీసుకెళ్తాం పైకి. అందుకే పైలోకాల్లో మహానుభావులు, సత్పురుషులు, కిన్నెరకిం పురుషులు వీళ్ళందరూ కూడా నీకు ఎందుకు నమస్కారం చేస్తారంటే ఆ పరిమళం వీడు శ్రీ విద్య చేసుకున్నాడని వాళ్ళకి తెలిసిపోతుంది. వీడు అమ్మవారు యొక్క అనుగ్రహాన్ని పొందాడని చెప్పి నీకు నమస్కారం చేస్తారు. అంతేగాని నీకు నమస్కారం చేసినంత మాత్రం వాళ్ళు తక్కువైపోయారు, నువ్వు ఎక్కువైపోయావు అండి. ఇంకొక మూడవ నామం కర్ణమంజరి. కర్ణమంజరి అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా లోకములో కర్ణం అంటే చెవి అని భావిస్తాం. కర్ణము అంటే చెవి అని భావిస్తాం. అంతే కదా, నాకు చెవులు ఉన్నాయి కాబట్టి కర్ణ అంటే. కర్ణమంజరి అంటే అనేక చెవులు కలది అని అర్థంలో కూడా తీసుకుంటాం. ఇప్పుడు మీకు చెప్పాలి, ఇది ఇక్కడ రహస్యం ఉంది. కర్ణమంజరి అంటే ఏంటంటే అమ్మవారు ఇప్పుడు మన కళ్ళతో మనం సృష్టి అంతా చూస్తున్నాం కదమ్మా. ఇది వెస్టిగా నేను చూస్తున్న చూపు అని నేను చెప్పుకోవాలి. నువ్వు చూస్తే నేను చూస్తున్న చూపు అని నువ్వు అంటున్నావు. ఇంకొకటి ఏమంటున్నాడు, నేను ప్రత్యేకంగా చూస్తున్నాను, నాకు ఈ సృష్టి ఇలా కనిపిస్తోంది అని వాడు చెప్తున్నాడు. అలానే కర్ణమంజరి అంటే చెవులు అని మనకుందే. ఈ వినికిడి శక్తి, శబ్దము, ఓంకారం నుంచి వచ్చిన దశవిధ నాదములు ఏవైతే ఉన్నాయో, ఏది వింటున్నావు? అమ్మవారి యొక్క ఎన్ని వ్యక్తిలో ఎన్ని చెవులు ఉన్నా కూడా వినేది ఒకటే, చూసేది ఒకటే. సూర్యుడు ఒక్కడే అన్నట్టు చెవి ఒకటే, ఆ చెవి ఒకటే అమ్మవారు. అది రహస్యం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ అమ్మవారు. సో మనం విన్నవన్నీ వేరు వేరు అని కాదు. ఏవి రహస్యం. అమ్మవారు మనకి రహస్యమేమో కానీ మన రహస్యాలు అమ్మవారికి రహస్యాలు కావు. అదే మాయ, అమ్మవారి మాయ. మనం ఏమనుకుంటాం, పిల్లి పాలు తాగినట్టుగా అనుకుంటాం. అవునా? అలా కర్ణమంజరి అంటే నీకు వినికిడి శక్తి ఇచ్చింది. ఏమిటి, దేనికి అది సంకేతము? చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఏమా, ఈ చెవు ఎప్పుడు కూడా ఓంకార నాదమే వినటం, ఏమా మంచి మాటనే వినటం అని. ఇప్పుడు దాని గురించి గురువు గారు ఏం చెప్తారో విద్దాం. చెవి యొక్క తన్మాత్ర నాదము సప్తకోటి మహామంత్రముల యొక్క నాద స్వరూపము ఆమె. కాబట్టి ఆమె కర్ణమంజరి. నువ్వు ఏది వింటున్నావు అనుకో, ఇప్పుడు పక్షులు కూస్తున్నాయి, ఆ శబ్దం విన్నావు, దానికి ఒక నాదం ఉంది, ఆ నాదంలో అమ్మవారు ఉంది. అర్థమైందా? సప్తకోటి మహామంత్రాల యొక్క నాద స్వరూపిణి ఆవిడ కర్ణమంజరి అంటే. నువ్వు ఓంకారం చెప్పు, హ్రీంకారం చెప్పు, శ్రీంకారం చెప్పు, ఎన్ని సప్తకోటి 64 కోట్ల ఈ దేవతలు మంత్రాలు చెప్పిన అన్నింటి పిండితే నేను రా అంది. వీళ్ళందరూ నా నుంచి వచ్చారు, నేను కర్ణమంజరి. అందుకే కర్ణమంజరి అంటే ఆవిడ శ్రీచక్రంలో బిందువు కాబట్టి, అది మొదలు కాబట్టి, సృష్టికి మొదలు కాబట్టి, సంకల్పం కాబట్టి, మరి మనకి లక్ష్యం కూడా అదే పెట్టుకుంటాం. కర్ణమంజరినే పెట్టుకుంటాం, శ్రీ విద్యే పెట్టుకుంటాం, లలిత అమ్మవారిని పెట్టుకుంటాం. కింద ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాం లక్ష్యాలు?
అంటే అది నువ్వు తెలుసుకోవటం నీ కన్నముతో తెలుసుకోవటం నీ అదృష్టం. గురువు గారు చెప్పే శ్రీ విద్య గాని, గురువులు ఇచ్చే మంత్రం గాని ఏదైనా కూడా కర్ణముతో నువ్వు అమ్మని తెలుసుకుంటున్నావు. అర్థమైందా? అది కూడా నాదమే. ఆ సూర్యుడు సూర్యకిరణాల్లా. అది చెప్తున్నాడు. కర్ణమంజరి అంటే ఏది చెప్పినా వెధవ. ఆ కర్ణమంజరి అమ్మవారు అంటే మనందరికి ఆవిడ అమ్మవారు. మరి కర్ణమంజరి అంటే ఏంటంటే బిందువు కదమ్మా. బిందువు నుంచి వచ్చిన శ్రీం. ఈ నాదం వినటం. సో మాయా శబ్దాలు వినకుండా అమ్మవారి యొక్క శబ్దాలు వినండిరా వెధవా, మంత్రాల యొక్క శబ్దాలు వినండి అని. అందుకే మనం కూడా సొంత ఇల్లు గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు ముందు నాదఘోష చేస్తాం, వేదఘోష చేస్తాం. అవునా? శాంతి మంత్రాలు చెప్తామా? అది కర్ణమంజరి అంటే. చాలా అర్థాలు ఉన్నాయమ్మా ఇందులో. ఇంకా గురుగారు ఏం చెప్పారు, అమ్మవారు మళ్ళీ నాతో ఏం చెప్పేస్తుందో చూద్దాం. కర్ణం అంటే చెవి అనుకున్నప్పుడు అది నాదమును వినగలిగినప్పుడే దాని ప్రయోజనము. నాదం అది నాదాన్ని వినగలిగినప్పుడే దాని ప్రయోజనం చెవి. అందుకే కంటితో చెడు చూడొద్దు, చెడు ఇలా ఉంది కదా. నోటితో కూడా అలా చెడు చూడకు, మాట్లాడకు అని అలా ఉంది కదా. అలా అది నాదమును వినగలిగినప్పుడే దాని ప్రయోజనం. లేదా పనికిరా. అందుకే అంటారు, ఎందుకురా ఊపిసిపోయే కబుర్లు చెప్పుకుంటారు ఊరికే పనికిరాని. అందుకే పూర్వం ఏంటంటే నన్న గ్రామాల్లో ఏంటంటే రాత్రి పొద్దునంతా కష్టపడతారు అందరూ కూడా. సాయంత్రం కాగానే పాపం దేవాలయాలన్నీ చక్కగా భోజనాలన్నీ చేసుకుని వాళ్ళందరూ దేవాలయం దగ్గర చేరుతారు. ఊరవతలో ఎక్కడో. నేను వెళ్ళాను, సానుభూతులు ఇవన్నీ. వెళ్ళి చక్కగా అక్కడ ఎవరో పురాణం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అలానే మంచి మాటలు ఇవన్నీ చెప్పేవాళ్ళు అవన్నీ చెవుకి ఎక్కించుకుంటారు. అప్పుడే దాని ప్రయోజనం. పక్కవారి ఘోష అంతా మనకెందుకమ్మా తలకాయ నొప్పి? పనికిరానివన్నీ మనకెందుకు చెవిలో? ఈ చెవిని పవిత్రం చేసుకోవటం. అది బతుకున్నంత కాలం ఆ చెవి చక్కటి నాదాన్నే పలికింది, నాదమే విన్నది అని అనిపించుకోవటం. అదనమాట. నాదమే వినండి అని. సృష్టి అంతా నాదమయం జగత్ అన్నప్పుడు నాదమే విను. మాయను వినకు, మాయను చూడకు, ద్వంద్వంలో ఉండకు, ద్వైతంలో ఉండకు, నేను నువ్వు అంటూ తిరక్కు. వాడు నువ్వు ఇద్దరు మళ్ళీ అమ్మవారి స్వరూపాలే. అంటే అది నాదమును వినగలిగినప్పుడే దాని ప్రయోజనం. అంతే కదా. మనం 21 సంవత్సరాలు మనం యూనివర్సిటీ ఎల్కేజీ నుంచే ఏం విన్నాం? మంచి విషయాలు బళ్ళల్లోనూ కాలేజీల్లోనూ విన్నాం కదా. అందుకే మనకి కనీసం దాని ప్రయోజనం ఏమిటి? ఈ శ్రీ విద్య అర్థం చేసుకోవటం. చూసారా ఎంత లాభం అయింది? అది నువ్వు వెళ్ళలేదనుకో, చదువు లేదు, చట్టుమండలు లేవు. అవునా? పనికిరాని వాళ్ళ తిరుగుతావు. అది చెప్తున్నాడు. చెవులు దేనికుందో అదే దానికి ఉపయోగించు. అది చెప్తున్నాడు. ఏ వస్తువుకి ఏ వస్తువు అని. అవునా? మనసుంది అంటే మంచి సంకల్పాలు చెయ్యి. కళ్ళున్నాయంటే మంచినే చూడు. చెవులున్నాయంటే మంచినే విను. అలా బుద్ధి ఉందంటే బుద్ధితో కూడుకున్న పనులే చెయ్యి. కర్ణమంజరి అంటే నాదమునే విను, మంత్రమునే విను, గురువులు చెప్పిన మాటలే విను. అలా ఆ నాదము మంత్రముల నుండి బహుభాషల నుండి 84 లక్షల జీవరాశుల నుండి వచ్చినప్పుడు ఆ నాదములన్నీ కలిసి ఒకటే నాదమైన ప్రణవ నాదం అవుతాయి. అంత గొప్పగా చెప్పాడమ్మా. మనం ఇప్పుడు పక్షులు, పశుపక్షాదులు, పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా మనము ఒక్కొక్క లోకానికి కాలదేశ చైతన్యాల ప్రకారంగా ఈ రోజు ఏ ఆలోచన నీకు రావాలో ఆ ఆలోచనలు నీకు వస్తున్నాయి. చెడు గాని, మంచి గాని, మాయ గాని, అమాయ గాని, సంకల్పాలు గాని, వికల్పాలు గాని, కష్టాలు గాని, నష్టాలు గాని, ఇవన్నీ కూడా బహుభాష. స్వర సృష్టిలో ఎన్నో భాషలు.
అమ్మ 84 లక్షల జీవరాశుల నుండి వచ్చినప్పుడు ఆ నాదములన్నీ, ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఒక నాదం ఉందిగా, ఒక రిథమిక్ ప్యాటర్న్ లో శ్రీ విద్య చెప్తున్నాను కదా, ఆ రిథిమ్ ఇవన్నీ కూడా మళ్ళీ మీరు మౌనంగా వింటున్నారే, ఆ మౌనంలో కూడా నాదం ఉంది. ఆ నోటితో మాట్లాడినప్పుడే వైఖరి కాదు. ఇప్పుడు జ్ఞానంలో ఉన్నామండి అంటావు, కానీ మనసు మాట్లాడుతోందిగా. కానీ దానికి ఒక ఏది ఒక ప్రయోజనం లేదు. మనసుకు నోరు లేదుగా, శరీరానికి ఉంది. తనను తాను ఎట్లా వ్యక్తపరుచుకుంటుంది? నోటి ద్వారా వ్యక్తపరుచుకుంటుంది పాపం. అంతేగా? అట్లా చెప్తున్నాడు. 84 లక్షల జీవరాశుల నుండి వచ్చినప్పుడు నా నాదములన్నీ కలిసి ఒకటే నాదమైన ప్రణవనాదమవుతాయి. అన్నీ వెళ్ళిపోయి సూర్యుడు, సూర్యకిరణాలన్నీ వెళ్ళిపోయి ఓం లో కలుస్తాయి అంటున్నాడు. ఎంత అందంగా చెప్పాడు. ఏమ్మా? ఈ రకంగా అన్ని నాదాలు ఏమ్మా, ఓమే మూలము, సర్వ సృష్టికి ఓంకారం మూలం. ఏమ్మా, అందుకే గురువులు ఓంకారం కేవలం ఏ మంత్రాలు నీకు ఎవరు ఉపదేశం చేయనప్పుడు ఉట్టి ఓంకారం చెప్పుకోనాయనా అన్నాడు మహోతార్ బాబాజీ మాట. ఓకే, ఓంకారంలోనే సర్వ సృష్టి ఉంది. ఓంకారం తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. బ్రహ్మ విద్య కూడా పరా అపర విద్యలన్నీ నీకు అవగతం అవుతాయి. ఏది మాయ, ఏది అమాయ, ఏది సత్యము, ఏది అసత్యము. ఆ మూడో కన్ను దగ్గరికి వస్తేనే నీకు తెలుస్తాయి. కానీ కింద నువ్వు ఎంత భాష్యం చెప్పినా అంతే కదా, స్వానుభూతిలోనే తెలుస్తాయి. ధ్యానము చేసినంత మాత్రాన, జ్ఞానము తెచ్చుకున్నంత మాత్రాన ఇది అనుభూతం కాకపోతే ఓంకారం గురించి నీకు సృష్టి గురించి తెలియనట్టే. అర్థమైందా? స్వానుభూతి తెచ్చుకోవాలి. ఆ అనుభూతి లేనప్పుడు జ్ఞానిగానే మిగిలిపోతావు. జ్ఞానం ఉంటుంది కానీ జ్ఞానిగా మిగిలిపోతావు. బుద్ధిమయ లోకంలో వెళ్ళి శరీరం పడిపోయిన తర్వాత బుద్ధిమయ హైలీ ఇంటలెక్చువల్ సోల్స్ అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ ప్రయత్నం చేస్తావు పై లోకాలకు వెళ్ళటానికి. ఎక్కడైనా జన్మ తప్పదు. 7 లోకాల్లో 7 జన్మలు అన్నారు. అర్థమైందా? ఇది రహస్యం. శరీరం పోతే భూలోక శరీరం పోయింది, అవునా? యాతనా శరీరం ఇవ్వట్లేదు యముడు. యాతనా శరీరాన్ని వేసుకుని మరి పాసంతో తీసుకెళ్తున్నాడు కదా. అలానే నీవు మంచి జ్ఞానిగా వెళ్ళావు అంటే ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహర్లోకంలో వెళ్తావు. హయ్యెస్ట్ బుద్ధిమయ లోకము అంటారు. అంటే నీకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ, జ్ఞానులందరూ అక్కడ ఉండే నివసించే ప్రదేశము. ఇవన్నీ ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఇవన్నీ అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మళ్ళీ వాళ్ళు అదొక జన్మ వాళ్ళకి. అక్కడి నుంచి పై లోకాలకు వెళ్ళాలి. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం ఓం జన, ఓం తపోలోకానికి వెళ్ళి తపస్సు చేసి అక్కడి నుంచి మళ్ళీ సత్యలోకాని వైపు నా ప్రయాణం కట్టాలి. అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క అవ్యక్తాకాశాలు దాటి త్రికోణం దగ్గరికి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి బిందువులో కలవాలి. అలా పైకి వెళ్ళిపోతారు. ఎవరు నీ కోసం. అందుకే అంటారు సామెత ఏంటంటే, ఎవరు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలము అలలు నీ కోసం ఆగవు. నువ్వే లేచి కింద పడుతున్నా లేచి పరిగెత్తాలి. అంతేనమ్మా. అంతే. ఎవరు సృష్టి అంతేనమ్మా. ఎవరు ఉండరు. ఇంకెందుకు ఆ తర్కం అంతా అనవసరం. ఈ సృష్టి అంతా ఎవ్వరికి ఎవరు ఈ బంధాలు బాంధవ్యాలు శరీరం ఉన్నంత వరకే నువ్వు కల్పించుకున్నవి అమ్మా. అంతేగాని ఇవన్నీ శాశ్వతంగా నువ్వు జీవించకు అని అది చెప్తున్నారు. అన్ని ఓంకారంలోకి వెళ్ళిపోతాయి నాయన అంటున్నారు. సో ఇక్కడ చేసుకున్నవన్నీ పైన మనం మన స్థానాన్ని మనం అక్కడ ఏర్పరచుకొని వెళ్ళాలి. గుడ్డిగా వెళ్ళకూడదు కదా. గుడ్డేది చేలో పడినట్టు ఉంటుంది. ప్రేతాలుగా తిరుగుతూ ఉంటాం ఎక్కడికి పోవాలని. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ రహస్యాలు చెప్పట్లేదు. అవన్నీ నేను నెమ్మదిగా ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఈ ప్రేతాలంటే ఏమిటి, భూతాలంటే ఏమిటి, శాకిని ఢాకినీలు ఎవరు ఎలా ఉంటారు, ఏ తలంలో ఉంటారు, వాళ్ళు మళ్ళీ పైకి ఎలా వెళ్తారు, కిన్నెల కింపురుష ఇటువంటి వాళ్ళందరూ ఏ లోకంలో ఉంటారు, వాళ్ళు చేసే కృత్యములు ఎలా ఉంటాయి అక్కడ. ఇవన్నీ చాలా అతి రహస్యమైన లోకాలన్నీ కూడా అమ్మదయ్యతో బిందువు వరకు
ఏదో నాకు తెలిసింది సానుభూతి చేసుకుంది. నేను చూసిన వాళ్ళని కొందరిని. ఆ లోకాలు ఎలా ఉన్నాయో నేను కొన్ని నీకు వర్ణన చేసి చెప్తా. అంతా చెప్పకపోవచ్చు కానీ కొన్ని. ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా వెళ్ళలేం కదా! అది నాన్న. అంటే మనం చెప్పేవన్నీ కూడా సవదవోం. ఇప్పుడు మనం అన్ని చెప్పుకుంటున్నాం కదా! భూమి మీద అన్ని చెప్పుకునేవన్నీ సవదవోం అంటారు. సవధ ఓం. దీనన్నిటిని ఏం చేయాలి? అవధవోం చేయాలి. అందుకే అమ్మవారు కాబట్టి అమ్మవారు ఏమిటి? అది అవధవం అవుతుంది. ఈ చెప్పేవన్నీ నవధవం, అది అవధవం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఓంకారంలో వెళ్ళినప్పుడు అవధవం అవుతున్నాయి, పరా అవుతున్నాయి, శూన్యంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు మన మాటలన్నీ ఓంలో కలిసిపోయినాయని. సో అమ్మవారు ఇప్పుడు ఏంటి? కాబట్టి కర్ణమంజరి అంటే సవధవం స్వరూపిణి. సవధవం స్వరూపిణి అమ్మవారు. ఇవాళ నేను మీకు ఇవాళ క్లాస్ చెప్తున్నానంటే ఓంకారం అని. ఓంకార రూపిణి హ్రీంకార వాసిని మీరు పాడుతున్నారు కదా! ఆ ఓంకారం నాతో పలికిస్తోంది. అది సవధ ఓం. మళ్ళీ ఇది ఏమైపోతుంది? మళ్ళీ అవధ ఓం. అది ఉంది కాబట్టి మనం మాట్లాడుకోగలుస్తున్నాం. ఈ ద్వైతం ఉంది. సవధవం స్వరూపిణి, అవధవం స్వరూపిణి అమ్మవారు. మరి మిగతా పనుల్లో మీరు అంటున్నారు కదా, ఏదైనా మంచి పని చేస్తే అంతా అమ్మవారి దయండి అంటున్నావు కదా! ఇది కూడా అమ్మవారి దయే. సవధవం నుంచి అవధవం. అమ్మ దయ ఉంటేనే, లేకపోతే అంతే. మూకాంబిక అమ్మవారు మాట్లాడనివ్వదు. మూకాంబిక చదవండి, అది చాలా బాగా రాశాడు ఆయన. నాన్న అది ఎవరన్నా కొద్దిగా మూకాంబిక అమ్మవారి ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి నాన్న. మూకాంబిక అమ్మవారు అది ఎక్కడుంది, ఏమిటి దాని చరిత్ర, అట్లాంటి ఏమన్నా పోస్టులు ఉంటే పెట్టండి అన్న. మిగతా వాళ్ళు చదువుతారు ఫర్ రిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ నాకు చెప్పే సమయం లేదు నాన్న. అందుకే మీకు చిన్న పని పెడుతున్నాను. మీ సెల్లోంచే పెట్టండి, పోస్ట్ చేసుకొని మీరు షేర్ చేసుకోండి. అది లేదు అంటే గ్రూప్లో పెట్టండి. సో నాదరూపిణి అని అర్థం. ఇప్పుడు ఏంటి? అమ్మవారు సర్వం నాదమయం జగత్ అయినప్పుడు ఆమె నాదరూపిణి అంటావు. ఇంకేం రూపం అంటావు? అదే వాసనామయము, అదే మంత్రము. బాలామంత్రము, పంచదశి, షోడశి, మహాషోడశి ఇవి మేము ఇస్తున్నాం. ఆ మంత్రమే అమ్మవారు వాసన నాదం ఇస్తున్నాం. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఈ నాదాన్ని ఇచ్చాను కదా. అది చెప్తున్నా. అది గురువులు ఇచ్చే మంత్రాలన్నీ కూడా ఓంకార రూపము, అమ్మవారి స్వరూపము అని. ఓంకార రూపిణి హ్రీంకార వాసిని. ఆ ఓంని పుట్టించిన హ్రీం అంతేగా. ఆవిడ మనసు నుంచి వచ్చింది ఈ సృష్టి కాబట్టి ఓం. ఈ ఓం హ్రీంలోకి తీసుకెళ్తుంది. హ్రీం మళ్ళీ నిన్ను శ్రీంలోకి తీసుకెళ్తుంది. శ్రీంలో నుంచి ఈంలోకి వెళ్ళిపోతావు. అయిపోయింది. అదే నిర్వికల్ప సమాధి. ఏమ్మా? సృష్టి పరా పశ్యంతి మధ్యమ వైఖరి, కింద నుంచి మళ్ళీ పరా. ఇంక అక్కడి నుంచి నీ అమ్మదయ్య ఉంటే పరాత్పర కళాం పరాశూన్యంలో కలుపుకుంటుంది నిర్వికల్పంలో. ఇంకెప్పుడు ఈ సృష్టి అమ్మవారి సంకల్పం కలిగినప్పుడు నిన్ను మళ్ళీ భూమి మీద ఇక్కడికి పంపించాలి 14లో. మరి ఆ సృష్టి ఎలా ఉంటుందో మనకు తెలియదుగా. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా అలానే ఉన్నారు. వాళ్ళు అలానే అమ్మ కృత్యాలు చేసుకుంటూ ఉన్నారు. అలా మనకు ఒక పని చెప్తుంది, మళ్ళీ తనలోనే కలిపేసుకుంటుంది. అంటే సారూప్యంగా ఉంటావు ఎప్పుడు నువ్వు. అది ఫ్రంట్ లైన్ డీటీస్, దేవతలు. మరి నమస్తపుర సుందరిలో చూడండి, అనిమా సిద్ధిలకి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. దేవతలు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి. అలా నీకు కూడా ఒక స్థానాన్ని ఇస్తుంది అమ్మవారు. మరి ఆ స్థితికి ఎదగండి. మరి మీరు ఎదగాలని నా ఆశిస్తున్నాను. మీరు దేవతలు కావాలి. మానవులు ఎందుకు దేవతలు అవుతారు. అమ్మ దయ ఉంటే ఏది కావు. ఆ స్థితికి ఎదగాలి కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి కాబోయే బ్రహ్మ కావట్లే, అవునా? రాముడు రాలే, మళ్ళీ విష్ణులోకం వెళ్ళిపోయాడు. మహానుభావులందరూ వస్తున్నారు కదా. మీకు కూడా వాళ్ళు అమ్మవారి కార్యమే చేస్తారు. అందుకని కారణ జన్ములు అన్నారు. కర్మ తీసుకొని రాలే, పుట్టలేదు వాళ్ళు.
మనం కర్మలు తీసుకుని పుట్టాం, ఏం చేస్తాం? అన్ని బాధలు పడాలి. పూర్వజన్మ సంకుచిత కర్మలన్నీ అనుభవించాలి. ఇప్పుడు చేస్తున్నవన్నీ ప్రారంధాలు, రాబోయేవన్నీ ఆగామి కర్మలు. రేపేం చేసి వస్తామో మనకే తెలియదు. అవి కర్మలే. అది. సో కర్ణమంజరి ఇక్కడికి అయింది నాన్న. మొత్తాన్ని నేను నిన్న చెప్పినట్టుగా అనుకున్నాను అమ్మని. సరే అమ్మ చెప్పించింది ఇంతవరకు. ఇప్పుడు నాలుగవ గుప్తనామము కర్ణపూర దాంట్లో ఏంటి ఆ మంత్రం? మొత్తం నామం చెప్పాలి. ఎవరైనా చెప్పండి. ఏంటి ఆ నామం మొత్తం? కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహరాలో ఇప్పుడు రాకాపూర్ణ మనోహర దాని గురించి చెప్తున్నాడు. అందులో ఇంకొక గుప్తనామం దాగి ఉంది. ఈ అక్షరాలు బయటికి తీసి కలిపి ఇగో ఇది ఏంటది? రాకాపూర్ణ మనోహర రాసుకోండి పేపర్ మీద. మెయిన్ నామం రాసుకోండి, అందులో నుంచి అక్షరాలు తీసి కలపండి. అది మీరు అక్కడ వింటూ, గురువు గారిది వింటూ అక్కడ మీరు ఆ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే అమ్మవారు వచ్చి మీ మనసులో కూర్చుంటుంది. ఆ శ్రద్ధ లేకపోతే అర్థం. షోడశి అమ్మవారి చంద్రకళాధరి అండి, వాళ్ళ పౌర్ణమి అండి అని మనం అనుకుంటాం కదా, అమ్మవారిని తలుచుకుంటామే. అది సామాన్య అర్థం. అది శ్రీ విద్యార్థం ఏమిటి స్వామి? మీరు చెప్పవలసింది. మీరేం చెప్తారు? అంటే ఆనందఘనులు వారు ఏం చెప్తారు? అందులో ఇంకా ఏదన్నా ఇంతో అంతో గురువులు చెప్పమంటే నేను చెప్పేది ఏమిటి? ఇప్పుడు కంటిన్యూ అవుతాయి. దీనిలోని అంతరార్థం ఏమిటంటే పూర్ణచంద్రుని కళలు 15, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలా ఉన్నాయి కదా, అలా 15. అవియే పంచదశి కళలని శ్రీ విద్య రహస్యం. అవి ఏమిటి? పంచదశి కళలు. పంచదశి కయ్యలరీం అసహలరీం సకల అంటే మళ్ళీ అన్ని కలిపి ఔంలో పౌర్ణమిలో అన్ని అంతమైపోతాయి. నిండుగా ఉంటుంది. అప్పుడు అన్ని కళలు ఒకే చోట చేరినట్టు, బంధువులందరూ ఒక చోట పెళ్లిళ్ళలో కలిసినట్టు అన్నమాట. అర్థమైందా? అబ్బా వెన్నెల వచ్చిందండి, మనందరం కలిసాం అంటామే. అంటే సామాన్యులకు అర్థం కావాలని ఇది చెప్తున్నాను. మనమా వాళ్ళ ఊర్లోకి వెళ్ళి కలిసేది లేదు, పెట్టేది లేదు. అవునా? మన బంధువులు ఎలా ఉన్నారంటే 24 డిస్ట్రిక్ట్లో 34 డిస్ట్రిక్ట్లో ఆంధ్ర తెలంగాణలో కలిపిన ప్రతి చోట ఏ ఊరు చెప్తే మా వాళ్ళు ఉన్నారండి అక్కడ. ప్రతి ఊర్లో ఉంటాడు ఒకడు, ఓ బంధువు రాబంధువు. అవునా? ఈ రాబంధువులు ఉంటాయి. సో వీళ్ళందరూ ఒక చోట ఒక పెళ్లిలోనో ఒక సందర్భంలోనో కలిశారనుకో, అదేమైంది? రాకాపూర్ణ మనోహర. వన భోజనాలు చేస్తారుగా మీరందరూ సువాసినులు అందరూ బిజీగా ఉంటారు కదా. వన భోజనాలు ఎప్పుడు చేస్తారు? కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి. మరి అప్పుడు మీరందరూ టిఫిన్లు ఇళ్లలో ప్రతి వాళ్ళు ఏమండి మీరు ఇచ్చేయండి, మీరు పూరీలు చేయండి, వాళ్ళు పచ్చళ్ళు చేస్తారు, వీళ్ళు అది చేస్తారు, వీళ్ళు అలా స్వీట్స్ అన్ని కలుపుకొని మనం ఏం చేస్తాం? ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఇష్టమైన ప్రదేశాల్లో అందరం అదేమైంది? పౌర్ణిమ. ఈ 15 మంది వెళ్ళి అక్కడ కూర్చోవటం, అందరూ ఒకే ఫ్యామిలీగా ఉండటం వనభోజనం అంటే. అవునా? మన ఇళ్ళకి వస్తే మళ్ళీ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఎవరు బిజీ వాళ్ళది. అర్థమైందా? ఎవరు బిజీ వాళ్ళది. ఏమండి చతుర్దశి గారు ఎలా ఉన్నారంటే, అబ్బా బిజీగా ఉన్నానండి. పంచమి కొద్దిగా ఫ్రీగా ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానుండు. అవునా? దా నీకోసం ఎదురు చూస్తున్నా, ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం. ఇలా ఇవన్నీ విడివిడివి.
అంటే నేను ఎందుకంటే సామాన్యుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అమ్మవారు ఏమిటి అన్నీ కలిపితే జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్య 15 జాగ్రత్త 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 స్వప్న జాగ్రత్త ఇవన్నీ నువ్వు దాటితే ఏకాదశి ఏమిటి జాగ్రత్త పుట్టావుగా జాగ్రత్తలో పుట్టావు జాగ్రత్త 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 స్వప్న జాగ్రత్త సుషుప్తి జాగ్రత్త తుర్య మళ్ళీ స్వప్న ఈ అవస్థ కూడా దాటాలి ఈ తిథులు కూడా నువ్వు దాటాలి స్వప్న జాగ్రత్త స్వప్న 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 సుషుప్తి స్వప్న తుర్య మళ్ళీ సుషుప్తి జాగ్రత్త సుషుప్తి స్వప్న అలా అన్ని కలుపుకుంటే 15 అవుతాయి అవస్థలు. 15 అవస్థలు దాటి అంటే నువ్వు బాల్యావస్థ యవనావస్థ ఇలా అంటావే అలా ఇటువంటివి 15 అవస్థలు దాటిన వాడు ఎవడైతే ఉంటాడో సూర్యంలో 3వ కన్ను దగ్గర 3వ కన్ను ఏంటి విప్పారటము అంటే థర్డ్ ఐ ఓపెనింగ్ ఆఫ్ ది థర్డ్ ఐ అంటారు. వాడు పౌర్ణిమ అహం బ్రహ్మాస్మి అంటే మరి సామాన్యమా ఇక్కడ అనలేము మనం అక్కడే అంటాం పౌర్ణిమలోనే అనాలి. ఇన్ని అవస్థలు దాటాలి నువ్వు ఈ జన్మలో అని చెప్తున్నారు. ఆకాపూర్ణ మనోహర అంటే అది ఏమ్మా ఇంకా వాడికి బుద్ధి వికసించలేదండి. అందుకే ఏంటి బుద్ధి అంటే ఏమిటి షోడశి. మరీ వయసు అయితే వచ్చింది కానీ మరీ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తాడండి. కొందరు అలా ఉంటారు కదా పాపం బుద్ధి ఎదగదు. సో ఇదేంటి ఇవన్నీ దశలు అంటే నువ్వు ఏ దశలో ఉన్నావు అనేది నీకు నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఈ రాకా పూర్ణ మనోహర అనే దాంట్లో నా భక్తి నా పూజలు నా యొక్క ఇవి ఎక్కడున్నాను నేను నీకు వచ్చే కళలు ద క్వాలిటీ ఆఫ్ ది డ్రీమ్స్ మంచి కళలు కొందరికి వస్తుంటాయి ఎప్పుడు కూడా. ఆ కళలను బట్టి కూడా నువ్వు చెప్పుకోవచ్చు నేను పలానా స్వప్నాలు ఉన్నాను ఇంకా మంచి మంచి కళలు వస్తున్నాయి స్వామి ఈ మధ్య కాలంలో అంటారే అంటే నువ్వు జాగ్రత్త స్వప్నలో ఉన్నావని. సుషుప్తిలో నాకు అసలు కళలే రావండి అంటే తుర్యం దగ్గరికి వస్తున్నావని. ఇట్లా కొద్దిగా చెక్ చేసుకోవచ్చు నాన్న ఇవన్నీ లైట్ గా తెలుస్తాయి. ఎప్పుడు దేవుళ్ళే కనిపించడం గుళ్ళు గోపురాలు కనిపించడం ఇవన్నీ ఏంటి స్వప్నం దగ్గరికి ఉన్నాడు ఇంకా సంధ్య అంటారు అంటే 15 అవస్థలో ఉన్నాడు ఇంకా 16 ఎప్పుడన్నా కావచ్చు. ఇంతవరకు అమ్మవారు చెప్పమని చెప్పాను నాన్న. శ్రీమాత్రే నమః. ఇంకా చాలా ఉంది కర్ణపూర మనోహర అని చాలు ప్రస్తుతానికి. సో దాని చేత మనోహరమైనది అమ్మవారు పంచదశి కళలతో వెలిగిపోతుంది. ఇప్పుడు మన అమ్మవారు చూడండి ఎంత ఎలా ఉంది 15 కళలు ఏ కళ తక్కువ లేదు అమ్మవారికి. షోడశి ఆవిడ ఆ తల్లి చంద్రకళ ధరి అది ధరించి ఉన్నది తల్లి. సో షోడశి మహాషోడశి ఆమె వెనకంతా మహాలయ అమావాస్య అంటారు. మహాలయం అయిపోయినప్పుడు అంత తమస్సులోకి వెళ్ళిపోతుంది. నిర్వికల్పంలో వెళ్ళిపోతుంది. ఖడ్గమాల ఈశ్వరుని కూడా పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకెవరు ఉండరు అక్కడ. అదే మహాలయ అమావాస్య అదే నిర్వికల్ప సమాధి. అర్థమైందా? దట్ ఇస్ ద బ్యూటీ. సో నువ్వు చంద్రుడి దాకా వచ్చావు బిందువు దాకా వచ్చావంటే అది సవికల్ప సమాధి. అంతవరకు వెళ్ళి అమ్మవారిని అంతా అమ్మదయ్యతో కిందకు వచ్చి నువ్వు మళ్ళీ శ్రీ విద్య అంతా చెప్పడం. అక్కడి నుంచి పైకి వెళ్ళావంటే కిందకు వచ్చేది లేదు. అది రహస్యం చాలా. ఈ ఒక్క నామం చెప్పి ఆపుతానన్న. సో పంచదశి మంత్రమును జపించిన వారికి మనస్తత్వం అనే మాయను తీసివేసి ఆత్మని చూపిస్తుంది అని దాని అందరి అర్థం. సో అమ్మవారి ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాలి పిండితార్థం ఏమిటి రాకాపూర్ణ మనోహర అనే నామం కనుక నువ్వు జపిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు దయతో నవ్వుతూ ఆ తల్లి చెరు మందహాసం చేస్తూ నీకు తెలియకుండా ఈ పంచదశిని పండిస్తుంది. ఈ 15 అవస్థల్ని దాటిస్తుంది. నీకు ఆ పౌర్ణమి స్థితి నీకు కలిగిస్తుంది అని ఈ యొక్క రాకాపూర్ణ మనోహర అనే దానికి అర్థం. సో ఇవాళకి అమ్మవారు ఇంతవరకు చెప్పించింది నన్ను. రేపు నేను ఇంకొక 3 నామాలు చెప్తాను. అవి ఏంటంటే రాబోయేవి కబరి మదపూర అలానే మరకత పూర్ణకరి దాకా చెప్తానమ్మా.
అంతవరకు అమ్మవారు చెప్పిస్తుందని నేను అనుకుంటున్నాను. 8 దాకా, ఇంకా 9, 10, 11తో అయిపోతుంది ఈ నామం. ఏమ్మా 13తో అయిపోతుందమ్మా. చూద్దాం ఎంతవరకు అమ్మవారు చెప్పిస్తుంది. సో అంతవరకు అమ్మవారి ఆశిస్తున్నాను మీ అందరికీ. గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. ప్లీజ్ స్మైలింగ్. ఏమ్మా ఇప్పుడంతే మీకు అర్థమైందిగా మీ అందరికీ. కళలు అంటే అవి మనము యోగం చేసుకుంటాం కాబట్టి ఇవి పంచదశి అంటే ఏంటంటే జాగ్రత్త స్వప్న, మనకి క్రియాయోగంలో ఇవి దాటుతాం. బుద్ధి వికసిస్తుంది. గురువు గారి దయతో మాకు బుద్ధి వికసించింది అంటే శాస్త్రారకమలం వికసించడం నువ్వు పౌర్ణమి. గురువును పట్టుకుంటే వాడే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. బుద్ధి వికసించిన వాడేగా మనం పేర్లు కూడా పెట్టుకుంటాం కదా. పూర్ణచంద్రరావు అండి నా పేరు అంటాడు, కానీ వ్యవహారాల్లో అసంపూర్ణం. అవునా? అన్ని లోక వ్యవహారాలు ఉంటాయి, పేరు మటుకు పూర్ణచంద్రరావు. అది అంటే ఏంటంటే నేను పూర్ణము చేయటం అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, నవమి నాటి చంద్రుడు, దశమి నాటి చంద్రుడు ఇలా ముందుకు తీసుకెళ్తుంది కానీ వెనక్కి తీసుకెళ్ళదు. కొందరిని అక్కడే ఆపేస్తుంది. అర్థమైందా? వాడు ఏకాదశి దగ్గర అయిపోతాడు, కొందరు ద్వాదశి దగ్గర అయిపోతారు. ఇప్పుడు అదే కదా, సత్యం తెలియకపోతే ఏముంది? అవునా? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఏ దశ ఏ తిథిలో ఉన్నాం చెప్పండి, అదే అతిథి. మనకు తెలియదు అతిథి ఏమొస్తాం, మాకు తెలియట్లేదు, భయం వస్తుంది. అష్టమి చంద్ర విభ్రాజలో ఉన్నామా, పంచమిలో ఉన్నామా, ఏ తిథిలో ఉన్నామో తెలియదు. మనం దానికి అతిథి. తిథి లేకుండా బతికేస్తున్నాం. తిథి వార నక్షత్రాలు లేకుండా జన్మ వెళ్ళిపోతుంది. తిథి వార నక్షత్రాలు చూసుకోవలసింది క్యాలెండర్లో అమ్మవారి పూజలు కాదు. అసలైన తిథి వార నక్షత్రాలు చూసుకోవలసింది ఈ కర్ణపూర మనోహరాలో చూసుకోండి అని. 15 అవస్థలు ఉన్నాయని, ఏ స్థితిలో నువ్వు ఉన్నావని. అది ఆ తిథులు, వారాలు, నక్షత్రాలు అక్కడని కలిసి వస్తాయి. అవి సరి చేసుకుంటే నువ్వు తప్పకుండా నువ్వేంటంటే నువ్వు పౌర్ణమిగా వెలిగిపోతావు భూమి మీద అని చెప్తున్నారు. లేదు అంటే అక్కడే అయిపోతావు నాయన అని. జై గురుదేవ్ నాన్న. శ్రీమాత్రే నమః. మీ అందరికి అమ్మవారి ఆశీస్సులు తండ్రి. మీ అందరి సుభాషులందరికీ కూడా శ్రద్ధగా విన్నారు నాన్న, చాలా సంతోషం. ఈ శ్రీ విద్య అంతా కూడా అమ్మవారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని, గురువులకి నమస్కారం చేసుకుని మీ యొక్క దినచర్యలో బిజీ అయిపోండి. మళ్ళీ రేపు నేను సాయంత్రం 6:30కి మీ ముందు హాజరు. ఓకే, గుడ్ నైట్, శుభరాత్రి, జై గురుదేవ్. ఓం హ్రీం ఓం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం చైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్థాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే. అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడే ఆదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం హ్రీం హ్రీం హ్రీం. గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. నాన్న జై గురుదేవ్. అందరికి గుడ్ ఈవినింగ్ నాన్న. శ్రీమాత్రే నమః. మనం ఇతపూర్వం అమ్మవారి యొక్క గుప్త నామాల్లో 4వది చెప్పుకున్నాం నాన్న.
కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహరాలు. అందులో నేను హరా చెప్పాను, మనోహర చెప్పాను, కర్ణ మంజరి చెప్పాను, అలానే రాకాపూర్ణ మనోహర చెప్పాను. ఇవాళ 5వ గుప్త నామము కబరి. కబరి ఫలం అంటారు. కబరి అంటే ఏంటంటే ఈ గుప్తనామాల్లో కబరి అనేది ఎక్కడ తీసుకున్నాడు? కర్ణపూర మనోహర కా తీసుకున్నాడు, కదంబాలో బా తీసుకున్నాడు, కబ, మంజరిలో రి, కబరి. దీనికి ఒక అర్థం. ఎన్ని గుప్తనామాల్లో ఎన్ని కృత్యములు పెట్టుకుని ఉన్నది అమ్మవారు. ఎంత సృష్టి చేసింది అంటే అది మహామహేశ్వరి. అది భగవంతుడికే సాధ్యం కావాలి. ఏమ్మా, ఒక కుమ్మరివాడు కుండలు చేసేటంటే మహా అయితే 10,000 కుండలు తయారు చేయగలుగుతాడు. చేసేవాడు ఒకడే. కుండలు అనేకము, అనేక రూపాల్లో అది విలసిల్లుతూ ఉంటాయి. అవునా? కబరి అంటే అమ్మవారి యొక్క కబరీ ఫలం అని మామూలు అర్థం. చాలా మంది నామాన్ని బట్టి అర్థం చేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు వాడి పేరు రామకృష్ణ, ఫర్ చెప్తున్నాను, శ్రీనివాస్ అని ఒక పేరు ఉందనుకోండి. శ్రీనివాస్ అంటే దేవుడు అండి, దేవుడి పేరు పెట్టుకున్నాడు, ఇంతే మనకు తెలుసు. శ్రీ ప్లస్ నివాస ప్లస్ నివాసము. శ్రీ ఎక్కడ నివాసం చేస్తుంది? బిందువు శ్రీ, చకార రకార ఇకార. అది ఎక్కడ ఉంది? శ్రీచక్రంలో బిందువులో ఉంది. అది అమ్మవారి యొక్క త్రికోణము నివాసము, అది శ్రీనివాసము. అది దాన్ని ఏమన్నారు? దాని వెనక ఉన్న అర్ధ తాత్పర్యాలు. మామూలు వాళ్ళు అంటే శ్రీ విద్య అంటే ఏంటంటే దృష్టి అంటారు, దివ్య దృష్టి, దివ్యమైన దృష్టి. దివ్య దృష్టి అంటే మూడో కన్ను తెరుచుకుని ఋషులు చూసే దివ్య దృష్టి అని కాదు. జ్ఞానంలో కూడా ఒక దివ్య దృష్టి ఉంటుంది, లేదా మామూలు దృష్టి ఉంటుంది. దృష్టి దోషాలు వస్తాయి. అంతేగా దివ్య దృష్టితో చూస్తే ఇప్పుడు సాయిబాబా లాంటి వాళ్ళు మహాపురుషులు ఎలా చూస్తారు? ఆయన దగ్గరికి ఎందుకు అంతమంది వెళ్తారు అంటే ఆయన దివ్యమైన దృష్టితో చూస్తారు. సర్వేజన సుఖినో భవంతు, అందరూ నవ్వుతూ ఉండండి ఆయన అంటారు. అదే మామూలు దృష్టితో ఉన్న వ్యక్తులు ఎలా చూస్తారు? నువ్వు ఏదైనా మంచి బట్ట కట్టుకున్నా, ఏదైనా మంచి వస్తువు వేసుకున్నా, ఏదైనా మంచి ఇల్లు కట్టుకున్నా, నువ్వు ఆనందంగా ఉన్నా, అదొక రకమైన దృష్టితో చూస్తారు. అదే దృష్టి దోషము అంటారు. అది నీకు తగులుకుంటుంది. అవునా? నరదిష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అంటారు కదా నాన్న. అలాంటిది ప్రాణంతో ఉన్న మానవుడు ఎంత అడ్డంగా పడతాడు. దృష్టి దోషము. అందుకని చిన్నపిల్లలు చంటి బిడ్డలకు చూడండి, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మీ ఆడవాళ్ళు కూడా ఇప్పుడు లేటెస్ట్ గా నల్లతాడు కట్టుకుంటున్నారుగా రైట్ లెగ్ కి. అవునా? అదే దృష్టి దోషం. అంతుంది. ఇప్పుడు దృష్టి అంటే ఒక్క శ్రీనివాస అనే పేరులోనే ఇంత అర్థం, పరమార్థం, భౌతికమైన అర్థము, అలానే అభౌతికమైన అంటే ఆధ్యాత్మికమైన అర్థాలు రెండు దాగి ఉండి అర్థము చేసుకొని అప్పుడు వాడిని పిలవాలి. శ్రీనివాస్ ఇలా రా నాయనా అంటాం. ఒరే శ్రీనివాసన్ అనలేంగా. ఒరే శ్రీనివాస్ అనేది మా ఊరు ప్రతివాడు పిలిచేది. అవునా? అందుకే గురువులు చూడండి, అమ్మా ఏంటి తల్లి, ఏం బంగారు తల్లి, ఏమైందమ్మా, ఇలా మాట్లాడతారు. వాళ్ళకి దాని వెనక ఉన్న పరమార్థంతో దృష్టిలో పెట్టుకుని, దివ్య దృష్టి పెట్టుకుని నీతో మాట్లాడతారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటారు. అంతే కదా. వెలుగు అంటే గురువు. వెలుగు అంటే చీకటిని పారద్రోలేది. గుహ అంటే ఏంటి? చీకటిని తొలగించేది, అజ్ఞానాన్ని తీసి జ్ఞానవంతుడిని చేసేది. నీ జ్ఞానాన్ని వెలిగించేవాడు ఆ గురువు. ఆ చీకటిని నువ్వు నమ్ముకున్నవి ఏవైతే ఉంటాయో నీ యాటిట్యూడ్స్ అంటారు. ఇది కాదు నాన్న, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అందులో గురువుల్లో మళ్ళీ తల్లి వస్తుంది, తర్వాత తండ్రి వస్తాడు, తర్వాత గురువు వస్తాడు. ఇట్లా ఉంటాయమ్మా. సో ఇప్పుడు అమ్మవారు కబరి అంటే అమ్మవారి యొక్క కబరీ ఫలం అని మామూలు అర్థం. కబరీ ఫలము అంటే ఏదో పండు అనుకోకండి అని ఇక్కడ చెప్తున్నారు. దాని అంతరార్థం తెలుసుకోండి.
అందులో దాగి ఉన్నది తెలుసుకోండి. మనిషిని చూసి, అందాన్ని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది కాదు కదా! అందులో ఉన్న కథ, ఆ మనసులో ఉన్న ఖబరీని చూడు. అది నిన్నంటే ఇష్టపడుతోందా? అయిష్టంగా ఉందా? ఇష్టంగా ఉందా? అవి చూడాలి కదమ్మా! మన మానవులు మన విషయానికొస్తే. అవునా? అలాంటిది అమ్మవారి విషయానికొచ్చినప్పుడు కబరీ అంటే అదేదో ఫలం అని కాదు. దాని అర్థం ఏంటో ఇప్పుడు చెప్తాను నాన్న. ఒక్క నిమిషంలో నేను మంచినీళ్ళు తాగి వస్తాను. హ్మ్. ఇంకా నాన్ స్టాప్‌గా చెప్తాను నాన్న. అదో శీర్షము. అదో శీర్ష ఉపనిషత్తు అని ఒకటి ఉంది నాన్న. సృష్టి అంతా ఎలా ఉంది అంటే మన యొక్క మూలం అంతా బిందువులో ఉంది కదా! అంటే తల్లి వేరంతా పైన ఉంది. చెట్టు కింద వేలాడుతోందని. ఆకాశాలన్నీ వేలాడుతున్నాయి. మనకిక్కడ ఎలా ఉంటుంది? ఫలాలన్నీ పైన ఉంటాయి. వేర్లన్నీ భూమిలో ఉంటాయి. ఇది తిరగేస్తే ఆ! అమ్మవారు మరి మూలం గదా! మూల ప్రకృతి గదా! అక్కడ ఉంటుంది. మరి అక్కడ ఉన్నప్పుడు ఈ కింద ఈ శ్రీచక్రం అంతా వృక్షము. ఈ వృక్షానికి వేలాడుతున్న కబరీలు, ఫలాలు ఏమిటి అని దాని అర్థం. ఆ ఫలాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇది చెప్పే ముందు ఇప్పుడు మనం గూడా సరదాగా వాకింగ్ చేస్తాం. వాకింగ్‌లో గూడా వాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాన్న స్థూలంగా చేసేది, సూక్ష్మంగా చేసేది. ఏమ్మా? వాకింగ్‌లో బోర్ కొట్టకుండా ఏదైనా మంత్రం మనసులో పెట్టుకొని చేయటం. అది నీ కబరీ ఫలం అనుకొని, అదే నీ పండు అనుకొని తింటూ నువ్వు వాకింగ్ చెయ్యి. ఆలోచనలతో వాకింగ్ చేయొద్దు. ఎప్పుడు గూడా లౌకికమైన ఆలోచనలు వద్దు. అలౌకికమైన ఆలోచన గురువుగారు ఇచ్చిన ఒక బీజ మంత్రం తీసుకొని, ఆ గంట గూడా మీకు శరీర స్పృహ లేకుండా మీరు వాకింగ్ చేసుకుంటూ మంత్రమే కబరీ ఫలాన్ని తింటూ వాకింగ్ చేయండి. అప్పుడు హెల్తీ అండ్ ఫిట్‌నెస్. హ్మ్. మునులు చేసేది అదే కదా! వాళ్ళు లోపల వాకింగ్ ఎక్కువ ఉంటుంది. మంత్ర వాకింగ్ అంటారు. సో, ఇప్పుడు మనం ఒక నదీ తటాకం దగ్గరికి వెళ్ళినప్పుడు, నదీ తటాకాల దగ్గర ఎన్నో వృక్షాలు ఉంటాయి. అవునా? ఆ వృక్షాలన్నీ యొక్క నీడ నదిలో పడినప్పుడు వృక్షం ఎలా కనిపిస్తుంది? తిరగబడి కనపడుతుంది. అవునా? సృష్టి కూడా అలానే ఉంది. ముందు అది తెలుసుకుంటే ఈ కబరి ఉండమ్మా, కళ్ళద్దాలు పెట్టుకోవడం మర్చిపోయాను. కబరి అనేది దాని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు అమ్మవారి మనం చెట్టు ఎక్కి ఫలాలు తింటాం. అమ్మవారి సృష్టి ఎలా ఉంది? ఫలాలు. అసలు గొప్ప మహావృక్షం, దివ్య వృక్షం ఏది అంటే స్వర్గంలో ఉన్నవి కావు. ఈ శ్రీచక్రమే మహావృక్షము. అమ్మా, ఇదే దేవతా వృక్షము. దీని దేవతా వృక్షం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయటమే మహా గొప్ప ఇది. ఈ వృక్షం ఏదైతే ఉందో ఈ శ్రీచక్రము, అమ్మవారి కబరీ ఫలము 6 ఆకాశములు. అమ్మా, మనందరం కూడా స్థూలంలో ఉన్నవన్నీ ఫలాలు కదా. తల్లిదండ్రుల పిల్లలందరూ ఫలాలు. అవునా? వారు వృక్షమైతే మనం ఫలాలు. 6 ఆకాశాలు అమ్మవారి కబరీ ఫలాలు.